బోనాలు ఎందుకు జరుపుకుంటారు? అసలు చరిత్ర తెలుసా? తెలంగాణలో అత్యంత వైభవంగా జరిగే పండగ ఏదైనా ఉందంటే ముందుగా గుర్తొచ్చేది బోనాల పండగ. ప్రతి ఏడాది లక్షలాది మంది భక్తులు అమ్మవారికి బోనం సమర్పిస్తూ భక్తి శ్రద్ధలతో ఈ వేడుకను జరుపుకుంటారు. అయితే బోనాల పండగ ఎందుకు ప్రారంభమైంది? బోనం అంటే ఏమిటి? ఈ సాంప్రదాయం వెనుక ఉన్న అసలు చరిత్ర ఏమిటి? ఇప్పుడు తెలుసుకుందాం. బోనాల పండగ తెలంగాణ ప్రజల ఆరాధ్య దైవమైన మహంకాళి అమ్మవారికి అంకితమైన ఉత్సవం. ఆషాఢ మాసంలో మహిళలు కొత్త మట్టి లేదా లోహపు పాత్రలో అన్నం, బెల్లం, పాలు లేదా పెరుగుతో తయారు చేసిన నైవేద్యాన్ని బోనంగా సమర్పిస్తారు. బోనం అనే పదనం భోజనం అనే పదం నుంచి వచ్చిందని చెబుతారు. అమ్మవారికి ప్రేమతో సమర్పించే భోజనమే బోనం. చరిత్రకారులు విస్తృతంగా పేర్కొనే కథనం ప్రకారం 1813 ప్రాంతంలో హైదరాబాద్ ప్లేగు వంటి అంటువ్యాధి విజృంభించింది. ఆ సమయంలో ఉజ్జయినిలో ఉన్న హైదరాబాద్ సైనికులు వ్యాధి తగ్గితే మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి బోనం సమర్పిస్తామని మొక్కుకున్నారు. వ్యాధి తగ్గిన తర్వాత హైదరాబాద్ కు తిరిగి వచ్చి వారు సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో అమ్మవారికి బోనం సమర్పించారని చెబుతారు. అప్పటి నుంచి ఈ సాంప్రదాయం ప్రతి సంవత్సరం కొనసాగుతూ తెలంగాణలో ప్రముఖ పండుగగా మారింది. బోనాల పండుగలో మహిళలు సాంప్రదాయ వస్త్రధారణలతో తలపై బోనం మోసుకుని ఆలయాలకు వెళ్లడం ప్రత్యేక ఆకర్షణ. పసుపు కుంకుమతో అలంకరించిన బోనాన్ని వేపాకులతో అలంకరించి అమ్మవారికి సమర్పిస్తారు. అలాగే పోతురాజుల నృత్యం, ఘటం ఊరేగింపులు, రంగం కార్యక్రమం, జానపద కళారూపాలు ఈ ఉత్సవాలకు మరింత వైభవాన్ని తీసుకొస్తాయి. హైదరాబాద్ లో గోల్కొండ జగదాంబిక అమ్మవారి ఆలయంలో ప్రారంభమయ్యే బోనాల ఉత్సవాలు సికింద్రాబాద్, ఉజ్జయిని మహంకాళి ఆలయం, లాల్ దర్వాజా, సింహవాహిని, మహంకాళి ఆలయం సహా అనేక ఆలయాల్లో అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. లక్షలాది మంది భక్తులు ఈ వేడుకలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందుతారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా బోనాలను అధికారిక పండగగా నిర్వహిస్తూ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. ఇలా బోనాలు కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, తెలంగాణ సంస్కృతి, భక్తి, సాంప్రదాయం, ఐక్యతకు ప్రతీకగా నిలిచిన మహోత్సవం. ఇంకా ఇలాంటి తెలంగాణ చరిత్ర, సంస్కృతి, ప్రత్యేక కథనాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు.